వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఈ నెల 19న కొండబిట్రగుంట స్థల వివాదంలో బొడ్డు కొండమ్మ అనే మహిళను అదే గ్రామానికి చెందిన వాకా మహేష్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు కలిసి కొండమ్మ మీద దాడి చేసి వివస్త్రను చేసి కొట్టడం జరిగింది. 19న కొండబిట్రగుంట పోలీస్ స్టేషన్లో బొడ్డు కొండమ్మ కంప్లైంట్ ఇవ్వగా ఇప్పటి వరకు వారి మీద కేసు ఫైల్ చేసుకోకపోవడానికి గల కారణాలు తెలపాలంటూ బుధవారం కావలి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి డీఎస్పీ కార్యాలయం వద్ద వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఒక మహిళను కొట్టిన వ్యక్తిపై కేసు ఫైల్ చేయకుండా అతడిని ఎందుకు కాపాడుతున్నారంటూ, కేవలం అతడు అగ్రకులస్తుడు అవడం వలన అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరిగేంత వరకు వాకా మహేష్ రెడ్డి అతని కుటుంబ సభ్యులని అరెస్టు చేసేంత వరకు నిద్రపోమని, అవసరమైతే ఈ విషయాన్ని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందా కృష్ణమాదిగ వరకు తీసుకెళ్తామని బాధితురాలు కొండమ్మ, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తమ ఆవేదనను, ఆక్రోశాన్ని వెల్లడించారు. బొడ్డు కొండంపై అదేవిధంగా వారి కుటుంబ సభ్యులపై వాకా మహేష్ రెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నేడు ఎంఆర్పీఎస్ మాజీ నేత మందా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే పాలకులు ఈ రోజు వ్యవహరిస్తున్న తీరును చూస్తా ఉంటే పాలకులకి తొత్తులుగా మారినటువంటి పోలీస్ అధికారులు ఏదైతే బొడ్డు కొండంపై వారి కుటుంబ సభ్యుల మీద దాడి జరిగితే గత 19వ తారీఖు కేసు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటే ఎందుకు పోలీస్ అధికారులు నిజంగా చెప్పాలంటే మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు? అదేవిధంగా ఈ విషయంపై పలు దఫాలుగా ఎస్ఐ గారిని అదేవిధంగా స్థానిక డిఎస్పీ గారిని అడుగుతా ఉంటే మాకేం సంబంధం లేదు, అయి ఉన్నది అధికారులు చెప్పాలన్నప్పుడు మీరు ఏదైతే ఏ అధికారంతో మీరు నిన్న పాత పెట్టుకుంటుంది మీరు డిఎస్పీ గారు ఎందుకు పర్యవేక్షించారో, అదేవిధంగా ఆర్డీఓ గారు ఎందుకు పర్యవేక్షించారో, జరిగిన మాదిగ మహిళలపై దాడి జరిగితే వాళ్ళకి అండగా నిలవాల్సిన మీరు వాకా మహేష్ రెడ్డికి కొత్తగా మారి పోలీస్ వ్యవస్థకి మద్దతిస్తా ఉన్నారు. మీలాంటి అధికారులు ఉన్న వాళ్ళే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అన్యాయం జరుగుతా ఉందని ఒక్కసారి జిల్లా ఎస్పీ గారు, ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు, మేడం గారు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చొరవ చూపండి. మాదిగ మహిళలకి ఈ విధంగా అన్యాయం జరుగుతా ఉంటే మేము రోడ్డుకి ఎండనక వాడనక ఈ విధంగా ధర్నాలు చేస్తా ఉంటే ఒక అధికార సీట్ లో ఉన్న మీరు ఎందుకు స్పందించడం లేదో ఎస్పీ గారు దీనికి సమాధానం చెప్పాలా? ఏదైతే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పి మరొక మారి తేట తెలమైందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అధికార నేతలారా ఖచ్చితంగా మీకు జవాబు చెప్పే రోజు దగ్గరలో ఉందని, ఏదైతే బొడ్డు కొండమ్మ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా మీరు అగ్రవర్ణాలకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఖచ్చితంగా. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.